హలో అండి, నేను మీ సునీత. మహాజ్ఞాని అయిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీర్వాదము అనుగ్రహము తెలియదు. మేమున్న ఈ ప్లేస్లో చాలా నెమలులు ఉంటాయని మీకు చెప్పాను కదా. ప్రతిరోజు వాటికి ఆహారం ఇచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు వరంగా భావిస్తూ నేను గింజలు వేయంగానే అవి పరిగెత్తుకుంటూ వచ్చి తినడం నా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూస్తున్న ఈ నెమలికలు ఈ నెమలుల ద్వారానే మాకు వచ్చాయి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంటిలోకి వస్తూనే నెమలికలలో ఉండడం శుభప్రదం అని. మీకు ఈ అవకాశం ఉంటే మీరు కూడా సింహద్వారానికి లోపల వైపు ఎదురుగా ఏర్పాటు చేసుకోండి. మీకు ఈ థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది ఈ వీడియోలో దేని గురించి అని. ఈరోజు నేను చేయబోయే పూజ మంగళవారం కుజహోరలో సుబ్రహ్మణ్య స్వామికి తమలపాకులతో దీపం పెట్టడం ఎలానో మీకు చూపిస్తాను. ఈ దీపం పెట్టడం వల్ల చాలా మంచిది. ఈ దీపం 7 మంగళవారాలు కుజహోరలో పెట్టుకోవచ్చు. ఈ కుజహోరలు మంగళవారం రోజున 6 నుంచి 7 వరకు, తర్వాత 1 నుంచి 2 వరకు, మళ్ళీ రాత్రి 8 నుంచి 9 వరకు మంగళవారం రోజున ఈ కుజహోర వస్తుంది. ఈ టైంలో ఈ దీపం పెట్టుకోవచ్చు. ఈ దీపం కొంచెం నియమనిష్టలతో ఆచరించాలి. నిత్య దీపారాధనగా ఇది చేసుకుంటే మాత్రం చిన్న చిన్న నియమాలతో సరిపోతుంది. నియమంగా చేసుకోవాలి, ఒక వ్రతంలాగా చేసుకోవాలి, ఒక దీక్షలాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా 7 మంగళవారాలు ఈ దీపం పెట్టిన రోజు నాన్ వెజ్ తినకూడదు, నియమనిష్టలతో ఉండాలి. ఫైనాన్షియల్గా లేదంటే హెల్త్ పరంగా లేదా మ్యారేజ్ లేట్ అవుతుంది అనుకునేవారు ఈ తమలపాకు దీపంను 41 రోజు దీక్షలాగా చేసుకుంటే చాలా మంచిది. నమ్మి చేసుకుంటే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు షష్ఠి రోజులు జరుగుతున్నాయి కదా, దీపావళి తర్వాత షష్ఠి వస్తుంది. ఆ రోజుల వరకు షష్ఠి రోజులుగా భావించి జరుపుకుంటారు. ఇప్పుడు దీక్షగా కూడా చేసుకుంటే చాలా మంచిది. మనం వ్రతం లేదా ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటే ముందుగానే ఇలా ప్రమిదలు శుభ్రపరచుకొని తర్వాత పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. లేదంటే ఆ కుజహోర సమయానికి అంతా హడావిడిగా ఉండి ఆ టైంకి దీపం పెట్టుకోలేకపోవచ్చు. అందుకని నేను ముందుగానే ప్రమిదలు మరియు తమలపాకులకి పసుపు కుంకుమలు పెట్టి రెడీ చేసుకుంటున్నాను. ఈ తమలపాకులు చిరిగినవి కాకుండా మంచివి 6 ఆకులు కడిగి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఈ దీపానికి అతి ముఖ్యమైనవి తమలపాకులు. ఈ దీపానికి 6 మట్టి ప్రమిదలు లేదా బ్రాస్ వైనా కూడా వాడుకోవచ్చు. నేనైతే మట్టి ప్రమిదలు వాడుకుంటున్నాను. నిత్యం పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ పెద్ద మట్టి ప్రమిదను వాడతాను. పూజ రూమ్ని శుభ్రపరచుకున్న తర్వాత ఈ చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమలు అలంకరించి కొంచెం పుష్పాలతో కూడా అలంకరించుకోవాలి. ఆ తర్వాత రెడ్ కలర్ బ్లౌజ్ని నేను ఇలా పరుచుకొని స్వామి వారిని పెట్టుకొని అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం తర్వాత స్వామికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించిన తర్వాత ఎర్రటి బ్లౌజ్ పైన ఈ విధంగా తమలపాకులను ఏర్పరచుకొని దాని మీద ఒక ప్లేట్లో బియ్యం వేసుకోవాలి. తర్వాత స్వామిని పెట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర ఒక ఫోటో ఉన్నా పెట్టి ఈ దీప పూజ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పెట్టి ఈ పూజ చేయబోతున్నాను. ఇలా బియ్యం వేసుకున్న ప్లేట్లో కొన్ని అక్షంతలు వేసి ఎర్రటి పుష్పాలను అలంకరించి స్వామివారిని ఏర్పరచుకున్నాను. తరువాత స్వామికి వెనకాల సుబ్రహ్మణ్య స్వామి శూలాన్ని పెట్టుకున్నాను. స్వామికి ఇరువైపులా కామాక్షి దీపం మరియు ప్రమిదలను ఏర్పరచుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఈ బ్రాస్ ప్లేట్కి పసుపు కుంకుమలు పెట్టుకుంటున్నాను. మీరు స్టీల్ ప్లేట్ కాకుండా ఏ ప్లేట్ అయినా, సిల్వర్ కావచ్చు లేదంటే రాగి ప్లేట్ అయినా పెట్టి ఈ దీపంని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ని రెడీ చేసుకున్న తర్వాత నేను ఇంతకు ముందే రెడీ చేసుకున్న తమలపాకుల్ని ఈ విధంగా తొడాలు తీసేయాలి. వాటిని దీపం వెలిగించిన తర్వాత ప్రమిదలో వేసుకోవాలి.
ఆ తమలపాకులని ప్లేట్లో ఈ విధంగా పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు వేసి అలంకరించిన ఈ మట్టి ప్రమిదలను ఈ విధంగా ఏర్పరచుకొని ఆ తరువాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కూడిన ఎర్రటి ఒత్తులను వేసుకొని దీపమును ఏక ఒత్తితో వెలిగించుకోవాలి. ఈరోజు మంగళవారం కావడం వల్ల కామాక్షి దీపంకు కూడా ఎర్రటి ఒత్తితో దీపం పెడుతున్నాను. ఈ ఒత్తులు ఇప్పుడు పూజా స్టోర్స్లో బాగా దొరుకుతున్నాయి. మీకు ఇలా దొరకకపోతే మీ దగ్గర ఉన్న ఒత్తులకి కుంకుమ అద్దుకొని ఎర్రని ఒత్తులుగా చేసుకోవచ్చు. ఈ విధంగా వెలిగించుకున్న దీపాలలో అక్షంతలు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇక్కడ నేను ఏర్పరచుకున్న ప్రమిదలలో ఒకటి దక్షిణం వైపు ఉంది కదా, దాన్ని నేను కొంచెం పడమర వైపుకి జరిపాను. ఎందుకంటే దక్షిణం వైపు దీపం చూడకూడదు. మన జాతక చక్రంలో కుజదోషం ఉండడం వల్ల కానీ లేదా కుజగ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కానీ మనకి ఈ సమస్యలు వస్తాయి. కుజగ్రహానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయనను పూజించడం వల్ల కుజుడు ప్రీతి చెందుతాడు. తద్వారా ఆర్థిక ఆరోగ్య బాధలు మరియు కుజదోషాలు పోతాయి. సుబ్రహ్మణ్య స్వామికి దీపావళి తర్వాత వచ్చే షష్ఠి రోజు ముందు కానీ లేదా ఆ రోజు తర్వాత నుంచి కానీ దీపాలను వెలిగించడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది. ఈ దీపాలను 7 వారాలు పెట్టుకోవాలి. పెట్టిన రోజు చాలా నియమంగా ఉండాలి. నేను ఈ పూజ పాటించడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. మీ అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలని, మీరు కూడా ఇలాంటి పూజలు మీకు వీలైనంత వరకు సింపుల్గా స్వామివారి పైన నమ్మకంతో నియమాలతో పాటిస్తూ స్వామివారి అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాను. నేను చేసిన ఈ చిన్న పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను స్వామివారికి ప్రసాదంగా దానిమ్మలను పెట్టుకుంటున్నాను. మీకు వీలైతే కేసరి కూడా పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ ప్రసాదం ఏదైనా కూడా స్వామివారికి ప్రీతిగా పెట్టుకోవచ్చు.